అరుణ్, RTI మీడియా. అకాల వర్షానికి అపార నష్టపోయిన ఎడపల్లి మండల అన్నదాతలు గత 15 రోజుల నుండి నిర్విరామంగా సమయం కాని సమయంలో వర్షాలు పడటం వలన రైతులు పెద్ద నష్టాల పాలవుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వలన ఆరుగాలం కష్టపడి పండించి చేతిదాకా వచ్చిన వరి పంట నేలపాలై దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. తడిసిన ధాన్యం నాణ్యత తగ్గి రంగు మారడం వల్ల వడ్లు కొనుగోలు చేసే దళారులు, మిల్లర్లు కుమ్మక్కై ధాన్యం తక్కువ ధరకే కొనుగోలుకు డిమాండ్ చేస్తున్నారు. దీనివలన రైతులకు పెద్ద ఆర్థిక నష్టం జరుగుతుంది. దీంతో రైతులు అప్పుల పాలై రుణాలు తీర్చలేని దయనీయ స్థితికి చేరుకుంటారు. అసలే ఈసారి వరి పంటకు వైరస్ వచ్చి రైతులు పొట్టుమిట్టాడుతున్న తరుణంలో మూలిగేనకపై తాటికాయ పడ్డదన్న చందంగా ఉంది. ప్రస్తుతం విలవిలలాడుతున్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని నేల కొరిగిన వరి పంటను ప్రభుత్వం అధికారులచే అంచనా వేయించి రైతులను వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని శనివారం రోజున జరిగిన ఎడపల్లి మండలంలోని 3 సహకార సంఘాల మహాజన సభలో రైతులు రబీ సీజన్ బోనస్ డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, భవిష్యత్తులో ఎలాంటి పంట నష్టాలు కలగకుండా పంటల బీమా ప్రభుత్వమే కట్టి రైతులను ఆదుకొని ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలవాలని ఎడపల్లి మండల రైతులు కోరుతున్నారు. పేరు సున్నపొడ్డెన్న, మండలం రైతు. ఈ అకాల వర్షాలకు పంటలు నేల కొరిగి పంట బాగా దిగుబడి తగ్గుతున్నది. దీనికి తోడు వైరస్ వచ్చేసి బాగా పంట నష్టం జరుగుతుంది. రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని మా మనవి. రైతులు బాగా నష్టపోతున్నారు. విపరీతమైన మందులు వాడి విపరీతమైన పెట్టుబడులైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.